హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ గురువారం రోజున సాయంత్రం వేళ శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదువుకున్నా విన్నా కూడా కోరిన కోరికలు తీరుతాయి. సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పటికీ మనపై మన కుటుంబంపై ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రార్థన చదువుకుందామండి. ఓం సాయిరామ్. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావీణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇప్పుడు శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుందాము. 108 శ్లోకాలండి ఇవి. మొదటి 3 శ్లోకాలు వచ్చి ఒక్కొక్క నామాన్ని 9 సార్లుగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి నామానికి ముందుగా ఓం అని, తర్వాత నమః అని చెప్పుకోవాలి. మొదటిగా ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః అనే శ్లోకాన్ని 9 సార్లు చెప్పుకోవాలి. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. 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 ఇప్పుడు రెండవ నామాన్ని చెప్పుకుందాము. ఈ నామాన్ని కూడా 9 సార్లు అయితే చెప్పుకోవాలండి. ఓం గురుదేవ దత్తాత్రేయ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ 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 సాయినాథాయ నమః. ఇప్పుడు మూడవ నామాన్ని కూడా 9 సార్లు చెప్పుకోవాలి. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. 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 మొదటిగా వచ్చే 3 నామాలు కూడా 9 సార్లు అనుకోవాలండి. ఇలా ఎందుకు అనుకోవాలి అనుకుంటే అని మీకు డౌట్ అయితే రావచ్చు కదండి. మిగిలిన నామాలన్నీ కూడా ఒక్కొక్కసారి అనుకుంటే సరిపోతుంది. మన ఆలోచనలు బయట అంతా లేకుండా మనసు ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే
మొదటి 3 నామాలను మాత్రం 9 సార్లుగా ఇలా అనుకోవాలన్నమాట. అలా అనుకోవడం వల్ల జ్ఞానం అనేది కలుగుతుందండి. మనసు కూడా ప్రశాంతత అనేది వస్తుంది. తర్వాత మనము ప్రశాంతంగా అయితే నామాలు చదువుకోవచ్చు. మన మనసు మనలోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం 4వ నామం నుంచి మొదలు పెట్టుకుందాము. ప్రతి నామానికి ముందు కూడా ఓం అని, తర్వాత నమః అని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4వ నామం నుంచి చదువుకుందాము. ఓం పంచభూతాత్మా స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం దేహస్థ పృథివ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. ఓం చిద్రూపాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం కేవలాయ నమః. ఓం విశ్వసాక్షినే నమః. ఓం సర్వజీవస్వరూపాయ నమః. ఓం నామరూపరహితాయ నమః. ఓం సర్వనామరూపిణే నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విరూపాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిక్షలాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం అరిషద్వర్గ వినాశకాయ నమః. ఓం దృశ్యాయ నమః. ఓం దృగ్రూపాయ నమః. ఓం హృదయాయ నమః. ఓం సర్వలోకాత్మకాయ నమః. ఓం సర్వలోకసాక్షినే నమః. ఓం సర్వదేవతాస్వరూపిణే నమః. ఓం ఆకాశగమనాయ నమః. ఓం గమనాగమనరహితాయ నమః. ఓం సర్వత్ర స్థితాయ నమః. ఓం సన్మాత్రాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం నాథనాథాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం యోగయోగ్యాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం సర్వయోగిస్వరూపిణే నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధియోగినే నమః. ఓం సిద్ధరాజాయ నమః. ఓం సకల సిద్ధస్వరూపాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం సర్వసిద్ధసేవితాయ నమః. ఓం సర్వసిద్ధిసేవితాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విచిత్రవేషాయ నమః. ఓం చిత్తచాంచల్య వినాశకాయ నమః. ఓం చిత్తసాక్షినే నమః. ఓం వేదవర్జితాయ నమః. ఓం కృపాకటాక్షస్వరూపాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం కరుణామూర్తయే నమః. ఓం సమదర్శినే నమః. ఓం ఆత్మదర్శినే నమః. ఓం పరమాత్మస్వరూపాయ నమః. ఓం వర్షరూపక యజ్ఞకృతియే నమః. ఓం సకాల వర్షదాత్రే నమః. ఓం సధర్మ సంరక్షకాయ నమః. ఓం సదాచార విగ్రహాయ నమః. ఓం ఆచారవర్జితాయ నమః. ఓం రోగ నివారిణే నమః. ఓం సర్వశాస్త్రస్వరూపిణే నమః. ఓం సర్వచార సంసేవితాయ నమః. ఓం వేదవేద్యాయ నమః.
ఓం వేదాత్మనే నమః. ఓం వేదకర్తే నమః. ఓం వేద సంరక్షకాయ నమః. ఓం యజ్ఞాయ నమః. ఓం యజ్ఞపురుషాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం యజమానినే నమః. ఓం జ్ఞానయజ్ఞాయ నమః. ఓం జ్ఞానయజ్ఞాయ నమః. ఓం బోధయజ్ఞాయ నమః. ఓం భక్తియజ్ఞాయ నమః. ఓం సృష్టియజ్ఞాయ నమః. ఓం చిదగ్నికుండాయ నమః. ఓం విభూతయే నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమః. ఓం సంకల్పిత సర్వలోకాయ నమః. ఓం ఆహారాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం తీర్థపాలకాయ నమః. ఓం తీర్థకృతయే నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం కాలరహితాయ నమః. ఓం దృగ్దృశ్య భేద వివర్జితాయ నమః. ఓం ప్రణవాయ నమః. ఓం శబ్దరూపిణి పరబ్రహ్మణే నమః. ఓం దేవదేవాయ నమః. ఓం దేవాలయాయ నమః. ఓం సర్వధర్మ సంసేవితాయ నమః. ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః. ఓం ధర్మస్వరూపాయ నమః. ఓం అవధూతాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం లీలావిలాసాయ నమః. ఓం శృతిమాత్ర ప్రసన్నాయ నమః. ఓం శిరిడీనివాసాయ నమః. ఓం ద్వారకామాయి నిలయాయ నమః. ఓం భక్తభారభృతాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఇవండి సాయి అష్టోత్తర శతనామావళి 108 నామాలు కూడా. మొదటి 3 నామాలు మాత్రము 9 సార్లు చెప్పుకోవాలి. తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది. ఈ గురువారం రోజున సాయంత్రం వేళ శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి ఏదైనా ఒక సంకల్పంతో చదువుకున్నామన్నా విన్నా కూడా ఎంతో పుణ్యం లభిస్తుందండి. సాయి ఆశీస్సులు కూడా మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఏదో నాకు తోచినట్లు నేను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎలా అయితే చదువుకుంటానో అదే విధంగా చదివానండి. నేనేమి పెద్ద పండితురాలనేం కాదండి. నేను బుక్ చూసుకొని చదువుతాను. ఏమైనా తప్పులు ఉంటాయి కానీ క్షమించండి. నాకు తెలిసినట్లు నేను చదివాను అనమాట. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.